విజయవాడ చెందిన తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ప్రస్తుతం నాని మనతో ఉన్నారు. సార్, గడిచిన కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని పొమ్మనకుండా పొగబెట్టినట్టు కనిపిస్తోంది. మీ సంబంధించినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు. అసలు తెలుగుదేశం పార్టీలో ఏం జరిగింది? ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి కారణం ఏంటి? ఈరోజు ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. కాకపోతే ఏంటంటే నేను 2013 జనవరి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో పార్లమెంట్ ఇన్ఛార్జిగా కానీ తర్వాత ఇప్పుడు దాదాపు 9.5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాను. ఆ రోజు నుంచి మరి తెలుగుదేశం పార్టీకి ఆయన చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర నుంచి కూడా ఈ రోజు వరకు పార్టీకి ఒక వెన్నుముకలాగా పనిచేస్తూ వచ్చాను. అట్లాగే ముఖ్యంగా చూస్తే మీరు 2019లో గెలిచిన తర్వాత మరి అన్ని రకాలుగా కూడా అవమానపడ్డాను. నేను దగా జరిగింది నాకు. అప్పుడే అంతకుముందే నేను ఏదైతే 2013 నుంచి మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి నువ్వు కంపల్సరీగా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంగా పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయాలి అన్నప్పుడు పాదయాత్ర దగ్గర నుంచి ఆ రోజున ఒకేసారి 4-5 ఎలక్షన్లు వచ్చినాయి. ఏది బిఫోర్ జనరల్ ఎలక్షన్, పాదయాత్ర తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, అట్లాగే ఇది జనరల్ ఎలక్షన్ కూడా అన్నీ కూడా పంచాయతీలు అన్నీ కూడా నా బుధకాలు పెట్టి పార్టీని మోసా. ఆ రోజు పార్టీకి జెండా వాళ్ళు కట్టేవాళ్ళు కూడా లేరంటే నేను దాన్ని టేకప్ చేయడం జరిగింది. అంతకుముందే నేను చెప్పా యాక్చువల్గా నాకు వద్దండి ఇది, నేను కావాలంటే బ్యాక్గ్రౌండ్లో ఉండి మీకు కావాల్సినటువంటి ఆర్థికంగా సాయం చేస్తానంటే కాదు నువ్వే నుంచోవాలంటే నేను ఒప్పుకోకపోతే అప్పుడు సుజనా చౌదరి గారిని పంపించి నాతో ఒప్పించి నిలబెడతాం జరిగింది. ఆ తర్వాత అంతా ఖర్చు పెట్టిన తర్వాత నా టికెట్ మళ్ళీ వేరే వాళ్ళకి ఇద్దామని చెప్పి అప్పుడే నా మీద ఆయన నన్ను వాడుకుని వదిలేద్దామని చూశారు. కానీ ప్రజాబలం కానీ ప్రజల నుంచి ఆందోళన వచ్చిన తర్వాత తప్పక టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చూశాను మీరు పరిణామాల్లో నా వ్యాపారం వదులుకున్నా. ఇప్పుడు నేను నా అమ్ముకున్న ఆస్తులు వాల్యూ చేస్తే 2,000 కోట్లు ఉంటాయి. ఎక్కడా కూడా అవినీతి చేయకుండా, ఎక్కడా కూడా చిన్న ఇది లేకుండా, కరప్షన్ కానీ వేరేది లేకుండా నేను అమ్ముకున్న ఆస్తులు ఇవాళ వాల్యూ 2,000 కోట్లు ఉంటాయి. అందరికీ తెలిసి ఇది. నా వ్యాపారం మానుకున్నా, నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి వ్యాపారం కూడా మానుకునేటట్టు చేశారు. తర్వాత 2019లో కావాలగా మళ్ళీ పోటీ చేసినప్పుడు మరి ఆయన పక్కన మంగళగిరిలో పార్టీ అన్నీ ఇచ్చింది. లోకేష్ గారికి పార్టీ టికెట్ ఇచ్చింది, అట్లాగే పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చింది, పార్టీ రిసోర్సెస్ ఇచ్చింది, ఆర్థికంగా అన్ని పార్టీ చూసుకుంది. కానీ నాకు ఎప్పుడు కూడా రూపాయి నేను పార్టీ నుంచి తీసుకోవాలి. ఇవాళ వరకు కూడా ఆయన ఓడిపోయాడు, నేను గెలిచాను. మంగళగిరిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఓడిపోయాడు. ఎంపీగా నేను పక్కన గెలిచినప్పుడు నేను అనుకున్నాను ఈ పార్టీలో నేను ఒక ముఖ్య పాత్ర పోషించాలి, మళ్ళీ పార్టీని బిల్డ్ చేసి ఈ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలని చెప్పి నేను చాలా తపన పడ్డా. చాలా డెడికేటెడ్గా నేను ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఎవరిని ₹1 నా చేయి చాచకుండా నేను లాక్కుంటూ వచ్చా. ఒక సమయంలో అట్లాగే మధ్యలో కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినాయి. నేను పార్లమెంట్లో ఉంటే ఒక రోజు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నామంటే ఢిల్లీలో ఉన్నాను. మీరు ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఏం చేస్తామంటే అక్కడ ఇన్ఛార్జ్లు ఉన్నారు కానీ చూసుకుంటున్నారు, వాళ్ళకి వదిలేశానని చెప్పడం జరిగింది. కాదు మీ ఫ్యామిలీ నుంచి లేడీ సీట్ అయింది కదా, మీ ఫ్యామిలీ నుంచి ఎవరిని పెట్టాలి అంటే మా ఫ్యామిలీ నుంచి ఎవరు లేరు సార్ ఇప్పుడు పనిచేసి చేసేవాళ్ళు అంటే, కాదు మీ అమ్మాయిలో ఒక అమ్మాయిని పెట్టాలి, టాటా ట్రస్ట్లో పనిచేసే అమ్మాయి అయితే బాగుంటుంది అని చెప్తే ఆ అమ్మాయి అయితే పార్టీ కొంచెం పొరుగు కాపాడగలుగుతుంది ఇక్కడ అని చెప్పి ఆయన స్వయంగా 3 రోజులు నాకు ఫోన్ చేస్తే నేను పాపతో మాట్లాడి వద్దంటున్నా కూడా పార్టీ కోసం ఆయన కోసం తీసుకొచ్చి నేను ఆవిడ నిలబెడతాం జరిగిన తర్వాత తదనంతర పరిణామాలు చూస్తే మొత్తం కూడా ఆ రోజు తెలుసు రాబిన్ శర్మ టీము మరి ఈ పార్లమెంట్లో ఈ కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీకి రావని చెప్పి నేను మా అధ్యక్షుడు నెగరామరావు గారు చూసిన రిపోర్ట్ ఇచ్చింది. నేను చెప్పా మీరు ఆపేసేయండి, నేను బాధ్యత తీసుకుంటున్నా, పాప నుంచోబెట్టాం, 64 మంది కార్పొరేటర్ లైన్లో ఉన్నారు, గెలిపిద్దాం, నేను కష్టపడితే ఆయన మరి కొంతమంది క్యారెక్టర్లెస్ పీపుల్ని ఎంకరేజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టించి ఎంపీ కేశినేని నాని చెప్పు తీసుకొడతా అనిపించాడు. ఒక క్యారెక్టర్లెస్ వ్యక్తితో ఎంపీ కేశినేని నాని చెప్పు తీసుకొడతానని మీకు కూడా వీడియోస్ మీకు తెలుసు. అట్లాగే ఒక ఆయన పాలిట్ బ్యూరో సభ్యుడు
ఒక బ్లాక్మెయిలరు, ఒక ల్యాండ్ గ్రాబరు. ఈ ఎంపీ కేసునని అని ఒక గొట్టంగాడు అన్నాడు అదే ప్రెస్ మీట్లో. ఎంపీ కేసునని అని ఉంటే మేము కలిసి పని చేయమని చెప్తే ఆయన ప్రచారానికి వచ్చి నువ్వు అవసరం లేదు వాళ్ళని ఎమ్మడి పెరుగుతా, నువ్వు రావద్దని నన్ను ఇంట్లో కూర్చోబెట్టాడు. అప్పుడు కూడా చాలా అవమానపరిచాడు నన్ను చెప్పు తీసుకొట్టానన్న మీద చర్యలు లేవు. పార్టీ నుంచి స్పందన లేదు, కనీస స్పందన. గొట్టంగాడన్న స్పందన లేదు. 50 మంది కార్పొరేటర్లు పాపం వాళ్ళ ఆస్తులు ఇది చేసుకుని అమ్ముకుని నుంచుంటే వాళ్ళు మొత్తం ఓడిపోయారు వీళ్ళు చేసిన పనులకి. సరే అది గెలుపు ఓటలు ఇవన్నీ లేకపోతే గెలుస్తారా ఓడతారా జగన్ గారికి వెళ్ళాడు, అది వేరే సంగతి. కానీ ఇన్ని చేసి నన్ను అవమానపరిచి సరే నన్ను తప్పుకోమంటే తప్పుకునేవాడిని మర్యాదపూర్వకంగా. ఓ పక్కేమో తప్పకుండా వేరే వ్యక్తిని తీసుకొచ్చి ఈ విజయవాడ పార్లమెంట్లో అన్అఫీషియల్గా నాకు చెప్తే నేను నా పని నేను చేసుకునేవాడిని. ఇప్పుడు కమ్మాళ్ళకి ఎంపీ స్థానాలు ఇవ్వాలంటే ఇప్పుడు మాగంటి మురళీమోహన్ గారు ఖాళీ చేసిన రాజమండ్రి ఉంది, ఇప్పుడు ఏలూరు ఖాళీగా ఉంది, ఇక్కడ గుంటూరు కల్లా జయదేవ్ గారు పోటీ చేయని అంటున్నారు. అట్లాగే మన నర్సరాపేట ఖాళీగా ఉంది, 4 సీట్లు ఉన్నాయి విజయవాడ కాక. నేను అక్కడ సిట్టింగ్ ఎంపీని తీసుకొచ్చి నా కుటుంబ సభ్యుడిని నా మీదకి అవమానపూరితమైన చర్యలు తీస్తూ ఇన్ఛార్జీలకి వాళ్ళతో కలిసి పనిచేయి, ఈ ఎంపీతో కలిసి పనిచేయదని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాంటే ఇది నన్ను చాలా అవమానపరిచారు. దగా ఇది ఒక అవమానం దగానేనా లేదంటే కుటుంబంలో చిచ్చు పెట్టే వ్యవహారం కూడా చేశారనుకో? అంతే కదా. ఇప్పుడు సొంత తమ్ముడిని తీసుకొచ్చి 4 కాన్స్టిట్యున్సీలు కమ్మ కాన్స్టిట్యున్సీలు ఎంపీ కాన్స్టిట్యున్సీ ఖాళీ ఉంటే ఇచ్చుకోవచ్చు అక్కడ. నీకు అంత ఇస్తానని డబ్బు ఇస్తానంటే నేను నాకు తెలుసు పార్టీలు నడుపుకోవాలంటే కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి, కొన్ని కంపల్సరీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నప్పుడు నువ్వు ఇచ్చుకో, రాజమండ్రి ఇచ్చుకో, ఏలూరు ఇచ్చుకో, గుంటూరు ఇచ్చుకో, లేదా నర్సరాపేట ఇచ్చుకో కమ్మ కాన్స్టిట్యున్సీలన్నీ. సరే గీతం అక్కడ వైజాగ్ అంటే గీతం భరతున్నాడు కాబట్టి వదిలేసి వాళ్ళ కుటుంబ సభ్యుడు కాబట్టి. ఇన్ని ఉన్నప్పుడు తీసుకొచ్చి నా కుటుంబ సభ్యుడు నా మీద పెడతానంటే మరి కుటుంబంలో చిచ్చు పెడతావా? మంచి చిచ్చు పెట్టి నన్ను అవమానిస్తావు కదా. అట్లాగే ఒక సిట్టింగ్ ఎంపీ ఉండగా తిరువురు సభకు వేరే వాళ్ళ ఇన్ఛార్జ్ పెట్టారంటే ఒక ఈ డెమోక్రసీలో ఒక పద్ధతి ఉంటుంది కదా, పార్టీ నడపడంలో కానీ డెమోక్రసీలో కానీ రాజ్యాంగంలో కానీ ఒక పద్ధతి ఉంటుంది. అంటే సిట్టింగ్ ఎంపీని అవమానపరుస్తా. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ వెళ్ళేపటికి వాళ్ళతో అక్కడ తీసుకెళ్ళి గుండాలతో నన్ను కట్టించాలని చూశారు తిరువురులో. నా వెనకాల ప్రజాబలం ఉంది కాబట్టి నన్ను కొట్టడం పోలీసులు కూడా ఆపారు కాబట్టి నన్ను దెబ్బలు తినకుండా అంటే సొంత తమ్ముడితో అన్నను కొట్టించాలనుకుంటున్నారు. అది కూడా చేశారు ఆఖరికి తిరువురులో. నన్ను రావద్దని నేను ముందే చెప్పేవాడు వచ్చేవాడిని కాదు. ఇన్ని అవమానాలు పరిచిన తర్వాత అట్లాగే మరి 3 వ్యక్తులను పంపించి ఆలపాటి రాజాని అట్లాగే అంటే రత్న రఘురామ్ గారిని కొనకలనారాయణ గారిని పంపించి నీకు ఇక్కడ సీట్ ఇవ్వట్లేదు, అట్లాగే నువ్వు పొలిటికల్ యాక్టివిటీలు ఇన్వాల్వ్ అవ్వద్దు, తిరువురు సభ నీకు సంబంధం లేదు, మీ తమ్ముడికి అప్పచెప్పారు అని చెప్పారు. ఓకే, వెల్ అండ్ గుడ్. ఇంకా అప్పచెప్పిన వాళ్ళు మన్నోళ్ళు ఇన్నాళ్ళ నుంచి నా ఆస్తులు అమ్ముకుని నా వ్యాపారం ఆపుకుని అన్నీ చేసి కేవలం నా ఒకటే ఎజెండా విజయవాడ అభివృద్ధి, ఇక్కడ విజయవాడ ప్రజలు మంచి చెడ్లు, ఆ రెండింటి ధ్యేయంగానే నేను పనిచేశాను. ఇవాళ నాకు నువ్వు ఇంత అవమానపరిచావు, అట్లాగే నన్ను మోసం చేసావు. అంటే చంద్రబాబు బ్రాండే మోసం చేయటం. 2014లోనే నా టికెట్ ఇవ్వకుండా ఆయన పని చేయించుకుని వేరే వాళ్ళకి అమ్ముదామని చూశాడు దాన్ని. సరే ఆ రోజు ప్రజాగ్రహం ముందు ఆగలేక మళ్ళీ ఇచ్చాడు. ఇవాళ కూడా అదే పద్ధతి. ఇవ్వాలనుకున్న 4 సీట్లోనే ఇచ్చుకోవచ్చు. అంటే ఇదేంటంటే ఖచ్చితంగా మోసం. ఆయన నైజం మళ్ళీ బయట పెట్టినాడు, ఆయన మోసపూరిత నైజం ఆయన బయట పెట్టుకున్నాడు. సరే, ఎంత అవమానపరుస్తున్నప్పుడు మీరు కనీసం ఆయన నోటీస్కి తీసుకెళ్లే అవకాశం ఏమైనా వచ్చిందా? ఎందుకు మీరు ఇలా ఆయనతో మాట్లాడారు? ఆయనే అవమానపరచమని చెప్తా అంటే ఇంకా నోటీస్ తీసుకెళ్ళి ఉపయోగం ఉంది. చూసాను నేను కూడా. అంటే దేనికైనా ఒక టైం రావాలి కదా. సో ఆ టైము వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పనండి. అప్పటి వరకు ఈ డెమోక్రసీలో నాకు పార్టీలు మారే అలవాటు లేదు. ఆ పార్టీలో గెలిచా. నాకు పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చినాయి సెంటర్లో, అయినా కూడా ఆ పార్టీలో గెలిచాను. కావాలని చెప్పండి, మీరు ఫోర్స్ చేస్తే రాజీనామా చేసి వస్తా, కానీ మళ్ళీ నేను గెలుస్తాను లేదో తెలీదు. కానీ అంతే తప్ప నేను ఒక పార్టీలో ఉండి ఒక పార్టీలో రావడం నాకు ఇష్టం ఉండదు. నా ప్రిన్సిపల్స్ విరుద్ధం అని చెప్పడం జరిగింది. మరి అన్నీ కూడా త్యాగం చేసాం ఆయన కోసం, పార్టీ కోసం. సరే నాకు విజయవాడ ప్రజలకు మంచి జరిగితే చాలు, అట్ ది సేమ్ టైం ఊరికి మంచి జరిగితే చాలు, అభివృద్ధి జరిగితే చాలు అనుకున్నాం, పని చేసాం. ఇప్పుడు ఆయన చెప్పాడు, ఆయన నోటితో ఆయన నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. ఓకే, అందుకని నెక్స్ట్ డే మార్నింగే పార్టీ ఇప్పుడు రాజీనామా చేస్తా అని చెప్పాను. ముందు ఇవాళ మెయిల్లో పంపించేస్తున్నాను నా రాజీనామా స్పీకర్ గారికి. అట్లాగే పార్టీకి కూడా లెటర్ పంపించి పార్టీకి కూడా పంపిస్తాం జరుగుతుంది. అట్లాగే ఇవాళ మర్యాదపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు. ఎందుకంటే ఆయన ఒక క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి. పేద ప్రజల కోసం ఆయన పడే తప్ప నాకు తెలుసు. ఈరోజు మాటలో ఇంకా బాగా అర్థమైంది నాకు మొదటి నుంచి తెలుసు. ఆయన పేద ప్రజల కోసం పరితపించే వ్యక్తి,
సరే కోవిడ్ వల్ల కొంత ఆర్థిక ఇబ్బందుల్లో కొంచెం డెవలప్మెంట్ కొంచెం లేట్ అయినా ఇప్పుడు హ్యాపీనెస్ మ్యాటర్స్. ప్రజలు, పేద ప్రజలు, నిరుపేద ప్రజలు హ్యాపీగా ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఆటోమేటిక్గా వస్తుంది. మన మైండ్ ఫ్రెష్గా ఉంటే, మైండ్లో హ్యాపీనెస్ ఉంటే డెవలప్మెంట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఆ ప్రాసెస్లో ఆటోమేటిక్గా జరుగుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, నాకు తెలుసు ముందు నుంచి. కానీ నేను ఆ పార్టీలో పనిచేస్తున్నా. మీకు తెలుసు పార్లమెంటరీ డెమోక్రసీలో పార్టీలు అయిన దాటి మేము మాట్లాడకూడదు. ఇవాళ నేను స్వేచ్ఛ వచ్చింది నాకు. సో తప్పకుండా ఆయన చేసినటువంటి మోసపూరిత చర్య ఎందుకు చేశాడో అంటే ఆయన అడగలనా, నేను చెప్పలేను దానికి సమాధానం. ఆయన నైజమే అంతా. నెక్స్ట్ స్టెప్ మీరు ఏ విధంగా అయిపోతున్నారు? ఏమన్నా వైసీపీ తరఫున పోటీ చేసే అవకాశం ఉందా? ముఖ్యమంత్రితో జరిగిన సంభాషణ సందర్భంగా ఏం జరిగింది? రేపు అది ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశాను. ఆయన చాలా బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు. ఏంటంటే నేను ఆయన మీద వదిలేసాను. ఇంకా నా రాజకీయ భవిష్యత్తుని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నేను ఓకే. నేను ఆయన కంటెస్ట్ చేయమంటే చేస్తా, లేదా ఇంకో పని మీద చేయమంటే చేస్తా, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే ఇవాళ రాజీనామా లేఖ పంపించి స్పీకర్కి, అట్లాగే పార్టీకి కూడా నా రాజీనామా లేఖ ఇవాళ పంపిస్తాను నేను. సో ఇది పరిస్థితి. మొత్తంగా చంద్రబాబు నాయుడు కేవలం కుట్రలతోటి తమ కుటుంబాన్ని అవమానపరిచారని చెప్తున్నారు. అట్లాగే ఆర్థికంగా కూడా చాలా తీవ్రంగా నష్టపోయాను అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. అట్లాగే రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటానని కేసీఆర్ నాని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రవీందర్ రెడ్డి, సాక్షి టీవీ, తాడేపల్లి.